హెడ్లైన్స్లో బాంబ్స్, వార్స్, మిసైల్స్ డామినేట్ చేస్తున్నాయి. కానీ బ్యాక్గ్రౌండ్లో ఇంకొక వార్ నడుస్తుంది. అదే ట్రేడ్ వార్. ఈ ట్రేడ్ వార్లో ఇండియా ఇప్పుడు ఒక వెరీ క్యాలిక్యులేటెడ్, వెరీ స్ట్రాటజిక్ మూవ్ చేసింది. యూరోప్తో, యూరోప్ యూనియన్తో ఆల్మోస్ట్ 2 డికేడ్స్ తర్వాత హిస్టారిక్ ట్రేడ్ డీల్ని ఫైనల్ చేసింది. ఇది జస్ట్ ఎకనామిక్ డీల్ కాదు, ఇది ప్యూర్ జియోపొలిటికల్ అలైన్మెంట్. అమెరికా ప్రెజర్, ట్రంప్ టారిఫ్స్ పాలిటిక్స్, చైనా ఫ్యాక్టర్, క్లైమేట్ రూల్స్, సప్లై చైన్ వార్ అన్నీ కలిసి ఈ ఇండియా యూరోప్ డీల్కి మెయిన్ రీజన్ అయ్యింది. మీకు ఒక క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు, యూరోప్ యూనియన్ ఇప్పుడు ఎందుకు సడన్గా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ డీల్ సైన్ చేసింది అని. ఇండియా యూరోప్ ట్రేడ్ టాక్స్ నియర్లీ 20 years నుంచి నడుస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలు స్టక్ అయ్యాయి. ఇప్పుడు సడన్గా 2026 జనవరిలో డీల్ సైన్ జరిగింది. దీనికి మెయిన్ రీజన్ జియో పాలిటిక్స్, ఎకనామిక్స్ కాదు. వరల్డ్ ఆర్డర్ చేంజ్ అవుతుంది. యుఎస్ ట్రంప్ ఏరాలో టారిఫ్స్ పాలిటిక్స్ మళ్ళీ కంబ్యాక్ అయ్యాయి. అమెరికా ఫస్ట్ అనే స్లోగన్ మళ్ళీ గ్లోబల్ ట్రెండ్ని షేక్ చేస్తుంది. యూరోప్కి యుఎస్ మీద డిపెండెన్సీ డేంజర్ అని క్లియర్గా అర్థమైంది. యుక్రెయిన్ వార్తో యూరోప్ ఆల్రెడీ ఎనర్జీ క్రైసిస్, ఇన్ఫ్లేషన్, డిఫెన్స్ స్పెండింగ్ ప్రెజర్లో ఉంది. ఇప్పుడు ట్రంప్ స్టైల్ టారిఫ్స్ వేస్తే యూరోప్ ఎకానమీ డబుల్ క్రైసిస్ ఫేస్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం చైనా పైన యూరోప్కి ట్రస్ట్ తగ్గిపోయింది. సప్లై చైన్లో చైనా డామినెన్స్ రిస్క్ అని యూరోప్ పాలసీ మేకర్స్ ఓపెన్గా చెప్తున్నారు. క్లైమేట్ రూల్స్, హ్యూమన్ రైట్ ఇష్యూస్, స్ట్రాటజిక్ ఎకానమీ అన్నీ కలిసి యూరోప్కి ఆల్టర్నేటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ కావాలి. అక్కడే ఇండియా ఎంట్రీ ఇచ్చింది. ఇండియాకు కూడా సిచ్యువేషన్ సింపుల్ కాదు. యుఎస్తో రిలేషన్స్ స్ట్రాంగ్గా ఉన్న టారిఫ్ థ్రెట్స్, ట్రేడ్ ప్రెజర్, వీసా ఇష్యూస్, టెక్నాలజీ రెస్ట్రిక్షన్స్ అన్నీ ఉన్నాయి. చైనాతో బోర్డర్ టెన్షన్స్ పర్మనెంట్, రష్యా ఫ్యాక్టర్ సపరేట్. సో ఇండియా స్ట్రాటజీ క్లియర్, మల్టీ అలైన్మెంట్. ఒక కంట్రీ మీద డిపెండ్ అవ్వకుండా మల్టిపుల్ పవర్ సెంటర్స్తో స్ట్రాంగ్ ఎకనామిక్ లింక్స్ పెట్టుకోవడం. ఈ బ్యాక్గ్రౌండ్లో ఇండియా యూరోప్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. ఇప్పుడు మనం డీటెయిల్స్లోకి వెళ్లకుండా ఫస్ట్ పవర్ పాలిటిక్స్ యాంగిల్ చూద్దాం. యూరోప్కి ఇండియా ఎందుకు ఇంపార్టెంటో తెలుసా? యూరోప్కి ఇండియా అంటే జస్ట్ మార్కెట్ కాదు. ఇండియా అంటే ఫ్యూచర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. ఇండియా అంటే స్టేబుల్ డెమోక్రసీ. ఇండియా అంటే చైనాకి ఆల్టర్నేటివ్. ఇండియా అంటే ఇండో పసిఫిక్లో స్ట్రాటజిక్ పార్ట్నర్. యూరోప్కి బిగ్గెస్ట్ ఫియర్ ఏంటి అంటే అమెరికా అండ్ చైనా మధ్య స్టక్ అవ్వడం. ట్రంప్ టారిఫ్స్ యూరోప్ ఎక్స్పోర్ట్స్ని టార్గెట్ చేస్తాయి. చైనా చీప్ మ్యానుఫ్యాక్చరింగ్ యూరోప్ ఇండస్ట్రీస్ని కిల్ చేస్తుంది. ఈ రెండిటి మధ్య యూరోప్ బ్రతకడం కష్టం. అందుకే థర్డ్ పిల్లర్ కావాలి, అదే ఇండియా. ఇప్పుడు ఇండియా యాంగిల్ చూద్దాం. ఇండియాకి యూరోప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే యూరోప్ అంటే హై వాల్యూ మార్కెట్, యూరోప్ అంటే టెక్నాలజీ, యూరోప్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, యూరోప్ అంటే రూల్ బేస్డ్ ట్రేడ్ సిస్టమ్స్. యుఎస్ టారిఫ్స్ మూడ్ బట్టి చేంజ్ అవుతాయి. ట్రంప్ వచ్చినప్పుడు, బైడెన్ వచ్చినప్పుడు పాలసీస్ అన్ని చేంజ్ చేసేస్తారు. కానీ యూరోప్ పాలసీస్ స్లోగా చేంజ్ అవుతాయి. అండ్ ఇండియాకు కూడా స్టెబిలిటీ కావాలి. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి అంటే క్లైమేట్ పాలిటిక్స్. యూరోప్ ఇప్పుడు కార్బన్ బోర్డర్ ట్యాక్స్, గ్రీన్ రూల్స్, ఈఎస్జీ స్టాండర్డ్స్ అన్ని కొత్త ట్రేడ్ బ్యారియర్స్ని క్రియేట్ చేస్తుంది. డెవలపింగ్ కంట్రీస్కి ఇది సైలెంట్ టారిఫ్స్. ఇండియా ఇనిషియలీ ఆపేసింది. కానీ ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఇండియా తెలివిగా క్లైమేట్ డిస్కషన్స్ని ట్రేడ్ నెగోషియేషన్స్లో ఇంటిగ్రేట్ చేసింది. సో ఇది జస్ట్ టారిఫ్స్ డీల్స్ కాదు, ఇది రూల్ షేపింగ్ డీల్. అమెరికా రియాక్షన్ చూడండి. అమెరికా ఓపెన్గా అన్హ్యాపీ. అమెరికా అఫీషియల్స్ చెప్పారు, యూరోప్ యుక్రెయిన్ వార్ కోసం ఫండ్స్ కావాలి కాబట్టి ఇండియాతో డీల్ చేస్తుంది. కానీ ఇండియా యుఎస్ టారిఫ్స్ ఫేస్ చేస్తుంది అంటే ఒక క్లియర్ మెసేజ్ చెప్తున్నారు. ఇండియా యూరోప్ యూనియన్తో డీల్ చేస్తుంది అంటే దాంట్లో అమెరికా ప్రెజర్ ఉంటుంది అని చెప్తున్నారు. కానీ ఇండియాకి ఇది కొత్త కాదు. ఇండియా ఫారెన్ పాలసీ డిఎన్ఏలో ఒక లైన్ ఉంటుంది, అదే స్ట్రాటజిక్ ఎటానమీ. ఇండియా యుఎస్ఏలే కాదు, ఎనిమీ కాదు. చైనా క్యాంపులో ఉండదు ఇండియా, రష్యా క్యాంపులో కూడా ఉండదు. ఇండియా తన ఓన్ క్యాంపులో ఉంటుంది. ఈ డీల్ ఎగ్జాక్ట్లీ అదే రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇప్పుడు డీల్లో సెన్సిటివ్ సెక్టర్స్ చూద్దాం. యూరోప్ చాలా స్ట్రాంగ్ ప్రెజర్ పెట్టింది కార్స్ అండ్ వైన్స్ మీద. ఇండియా హిస్టారికలీ కార్స్ పైన 100+ టారిఫ్స్ పెట్టింది, ఎందుకంటే డొమెస్టిక్ ఇండస్ట్రీస్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఈ డీల్లో ఇండియా ఫుల్గా ఓపెన్ చేయలేదు. గ్రాడ్యువల్ రిడక్షన్, కోటా సిస్టమ్, సేఫ్ గార్డ్ అన్నీ ఇంక్లూడ్ చేసింది. అంటే యూరోప్కి యాక్సెస్ ఇచ్చింది, కానీ కంట్రోల్ ఇండియా చేతిలో ఉంది.
ఇది జియో పాలిటిక్స్లో క్యాలిబ్రేషన్ ఓపెనింగ్ అని పిలుస్తారు. చైనా ఇలా చేసిందా అంటే లేదు, ఇలా చేయలేదు. చైనా ఫుల్ మార్కెట్ని ఓపెన్ చేసి ఇండస్ట్రీస్ని లూజ్ చేసింది. ఇండియా చైనా చేసిన మిస్టేక్ రిపీట్ చేయలేదు. ఇంకా డిఫెన్స్ యాంగిల్ చూస్తే యూరోప్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు యుక్రెయిన్ వార్ వల్ల ప్రెజర్లో ఉంది. ఇండియాకి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బూస్ట్ చేయాలి. టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్, జాయింట్ వెంచర్స్. ఈ డీల్ ఇండైరెక్ట్గా డిఫెన్స్ కోఆపరేషన్కి డోర్స్ ఓపెన్ చేస్తుంది. ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ ఈ కంట్రీస్ ఆల్రెడీ ఇండియా డిఫెన్స్ పార్ట్నర్స్. ఈ ఎఫ్టీఏ ట్రస్ట్ లేయర్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది. యుఎస్కి ఇది అన్కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే ఇండియా స్లోలీ నాన్ యుఎస్ ఎకనామిక్ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ బిల్డ్ చేస్తుంది. క్వాడ్ మిలిటరీ సైడ్లో ఉంది, కానీ ట్రేడ్ సైడ్లో ఇండియా యూరోప్, మిడిల్ ఈస్ట్, ఏషియన్, ఆఫ్రికన్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. ఇంకా చైనా ఫ్యాక్టర్ చూస్తే చైనా యూరోప్ ట్రేడ్ బిగ్గెస్ట్ పార్ట్నర్, కానీ పొలిటికల్ ట్రస్ట్ లో ఉంది. ఎందుకంటే తైవాన్ ఇష్యూస్, శాంక్షన్స్, టెక్ రిస్ట్రిక్షన్స్ అన్నీ టెన్షన్సే. యూరోప్ వాంట్ రెడ్యూస్ చైనా ఎక్స్పోర్ట్స్, కానీ ఓవర్ నైట్ కట్ చేయలేదు. సో ఆల్టర్నేటివ్ స్లోగా బిల్డ్ చేయాలి. దానికి ఇండియా పర్ఫెక్ట్ క్యాండిడేట్, ఎందుకంటే యంగ్ పాపులేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ స్కేల్, పొలిటికల్ స్టెబిలిటీ అండ్ మార్కెట్ సైజ్. ఇండియా యూరోప్ డీల్ చైనాకి ఇండైరెక్ట్ మెసేజ్ ఇస్తుంది, యూరోప్కి ఆప్షన్స్ ఉన్నాయి. సో ఈ డీల్ ఏషియా పవర్ బ్యాలెన్స్లో కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఇండియాలో జరుగుతున్న క్రిటిసిజం గురించి మాట్లాడాలి. కొంతమంది అంటున్నారు యూరోప్ కార్స్ చీప్ అయిపోతాయి, ఇండియా ఆటో ఇండస్ట్రీస్ సఫర్ అవుతుంది అని. ఈ ఫియర్ పార్షియలీ వ్యాలిడ్, కానీ డీల్ డీటెయిల్స్ చూస్తే ఇమ్మీడియట్ షాక్ లేదు. లాంగ్ ట్రాన్సిషన్ పీరియడ్ ఉంది. ఇండియా కంపెనీస్కి అడాప్ట్ అవ్వడానికి టైం ఉంది. ఇంకా సర్వీస్ సెక్టర్స్లో చూస్తే యూరోప్ ఇండియా ఐటీ, ఫార్మసీ అండ్ ప్రొఫెషనల్స్కి యాక్సెస్ ఇవ్వడం అగ్రీ చేసింది. మొబిలిటీ క్లాజెస్ జియోపాలిటికలీ ఇంపార్టెంట్, ఎందుకంటే యుఎస్ వీసా అన్ప్రెడిక్టబుల్, H1B పాలసీస్ ఆల్వేస్ రిస్కీ. ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల యుఎస్ ఇండియా రిలేషన్స్ స్పాయిల్ అవుతుందా అని. షార్ట్గా చెప్పాలి అంటే నో. సింపుల్గా ఒకటి చెప్తా, వెన్ యూ హ్యావ్ ఓన్లీ వన్ ఆప్షన్ యూ ఆర్ వీక్, వెన్ యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ యూ నెగోషియేట్ బెటర్. ఇండియా ఇప్పుడు యుఎస్తో డీల్ మాట్లాడిన యూరోప్ ఆప్షన్ టేబుల్ మీద ఉంది. దట్ ఈస్ ద పవర్. ట్రంప్ టారిఫ్స్ థ్రెట్ పెట్టినా ఇండియా చెప్పగలదు వీ హ్యావ్ యూరోప్ యూనియన్ అని. యూరోప్కి యుఎస్ ప్రెజర్ పెట్టినా యూరోప్ చెప్పగలదు వీ హ్యావ్ ఇండియా అని. సో ఈ డీల్ యాక్చువల్లీ యుఎస్ ఇన్ఫ్లుయెన్స్ని డైల్యూట్ చేస్తుంది. ఈ డీల్ తర్వాత ఇండియా ఆఫ్రికా, లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్ట్ డీల్స్ స్పీడప్ అవ్వచ్చు. యూరోప్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా ట్రీట్ చేయడం స్టార్ట్ చేసింది. కంక్లూజన్ సింపుల్గా చెప్పాలి అంటే బాంబ్స్ హెడ్లైన్స్ గ్రాప్ చేస్తాయి, కానీ ట్రేడ్ డీల్స్ హిస్టరీ క్రియేట్ చేస్తాయి. ఇండియా యూరోప్ యూనియన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఈజ్ వన్ సచ్ హిస్టరీ షేపింగ్ మూవ్, అండ్ మోస్ట్లీ ఇంపార్టెంట్, ఇండియా ఆన్ ఇట్స్ ఓన్ టర్మ్స్. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఉంటా మరి. జై హింద్, జై భారత్.